నేను ఇండియన్ డైనమైట్ ఈరోజు ఇంకో కార్ట్రిక్ నేర్పడానికి వచ్చిన. ఇది చిన్న పొరలకు అనమాట, అంటే బిగినర్స్ కార్ట్రిక్. ఈజీగా ఉంటుంది, చూసి నేర్చుకోరి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం, ఆ తర్వాత ట్యుటోరియల్. నమస్తే అన్న, ఇది పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఒక కార్డు తీసుకో, ఏదో ఒకటి నీ ఇష్టం. యా, ఈ కార్డ్ని చూసుకో, నాకేందో తెలియదు, ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్డ్ని నేను మధ్యలో పెట్టేస్తున్నా. ఓకే, అది మధ్యలోకి వెళ్ళింది. ఇప్పుడు అది ఏడిపోయిందో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఒక చిన్న మ్యాజిక్ చేస్తా, ఈ కార్డ్ని ఫైండ్ చేస్తా. మంచిగా చూడు, అయిపోయా. అన్ని కార్డులే రివర్స్ అయిపోతాయి, ఒక్కటే కార్డు రివర్స్ కాలే. ఏంది ఇదే కదా నీ కార్డ్? అయిపోయా, ఇదే మ్యాజిక్. ఇది ట్యుటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే వెనకాల కార్డ్ని రివర్స్లో పెట్టుకోవాలి, ఒకటే. అర్థమైందా? ఆ తర్వాత స్పెక్టేటర్ని ఒక కార్డ్ చూస్ చేయమనాలి. స్పెక్టేటర్ ఒక కార్డ్ చూస్ చేస్తాడు. ఇది 9 ఆఫ్ స్పేడ్ అనుకున్నాం. ఇది మనకు తెలియదు, కానీ ఈ టైంలో మనం ఏం చేయాలంటే దీన్ని ఇట్లా రివర్స్ చేసేయాలి. స్పెక్టేటర్ చూసే టైంలో నీకు కొంచెం టైం ఉంటుంది. ఆ మూమెంట్లో నువ్వు జస్ట్ ఇది ఇట్లా ఫ్లిప్ చేసేస్తే అయిపోతుంది, అంతే. ఇది ఒక్క మీద కార్డే సీదా ఉంటుంది, మిగతా అన్ని ఉల్టా. అర్థమైందా? ఆ తర్వాత ఈ కార్డ్ని తీసుకొని మధ్యలో వేయడాన్ని ఇట్లా పెట్టేసాయి, ఓకేనా? ఈ తర్వాత నేను ఇది ఎట్లా చేంజ్ చేసిన అంటే, ఈ మీద రైట్ హ్యాండ్, ఈ మీద ఇది ఉందా, ఈ పొజిషన్ తోటి కార్డ్ని ఇట్లా పైకి పుష్ చేసి, మళ్ళీ ఈ పొజిషన్ తోటి రైట్ హ్యాండ్, ఈ పొజిషన్ తోటి కింది కార్డ్ని ఇట్లా పుష్ చేసి ఇట్లా పెట్టేసిన. ఇది చూడడానికి ఈజీగానే ఉంటుంది, ఇది కొంచెం డిఫికల్ట్ చేయడానికి. మీరు ఇట్లా చేయొద్దు అని అనుకుంటే దీనికి వేరే మెథడ్ కూడా ఉంది. ఏం లేదు, సింపుల్ డెక్ని ఇట్లా పట్టుకోండి, స్పెక్టేటర్ని ఏదో ఒకటి మాటలో పెట్టేసేయండి, లేకపోతే కార్డ్స్ని ఇట్లా చేతులు వెనకాల ఇట్లా పెట్టేసి కవర్ చేసేసి జస్ట్ ఇట్లా ఫ్లిప్ చేయండి, అంతే. ఫ్లిప్ చేసి అన్నీ ఇట్లా స్ప్రెడ్ చేస్తే స్పెక్టేటర్ కార్డ్ ఒక్కటే ఇట్లా సీదా ఉంటుంది, మిగతా అన్నీ ఉల్టా ఉంటాయి. ఇట్లా లాస్ట్ దాకా స్ప్రెడ్ చేయకూరి, దొరికిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తా. ఫస్ట్ ఇట్లా ఒక కార్డు ఉల్టా పెట్టుకోవాలి, కింద అన్ని ఇట్లా స్ప్రెడ్ చేయాలి. ఒక కార్డు తీసుకుంటాడు స్పెక్టేటర్, ఇది తీసుకొని చూసుకునే మూమెంట్లో నువ్వు ఇది ఇట్లా చేంజ్ చేసేస్తావు. చేంజ్ చేసేసి ఈ కార్డ్ని ఇట్లా మధ్యలో పెట్టేసేయాలి. మళ్ళీ స్పెక్టేటర్కి ఏదో ఒక మాటలలో పెట్టేసి, నువ్వు ఈ స్నాప్ చేంజ్ నేర్చుకుంటా అంటే ఆల్రెడీ దీని ట్యుటోరియల్ నేను ఇచ్చిన, ఇది డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, నువ్వు అది చూసుకొని నేర్చుకో. ఈ స్నాప్ చేంజ్ ముష్కిల్ అనుకుంటే ఇక ఏం చేయలేం, ఇదే చేయాలి నువ్వు. ఇది ఈ పెన్ కలర్ పెట్టుకొని కార్డ్స్ ఇట్లా పెట్టి ఇట్లా ఫ్లిప్ చేసి, అంతే. ఇట్లా కాడేది ఇగో ఇట్లా సీదా వచ్చేస్తుంది. అండ్ ఆడు పర్సన్ అయితే అవుతాడు. ఇది బిగినర్స్ కార్ట్రిక్ అనమాట, ఇది ఇట్లానే ఉంటుంది. మరి దీన్ని కిరాక్ చేయాలంటే అంత కిరాక్ చేయడానికి రాదు నాకు, జస్ట్ ఈ చిన్న కార్ట్రిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసినా కానీ లైక్ కొట్టవానే, సబ్స్క్రైబ్ కూడా అయ్యి. ఇంకా కొత్త కొత్త నేర్పిస్తా ఈ చిన్న పొరలువి. ఫస్ట్ అయితే చిన్న పొరలు నేర్చుకోరి, ఆ తర్వాత పెద్ద పొరలువి చెప్తా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.